భారతదేశంలో కాశ్మీర్‌లో భారత సైన్యం మీదన దాడి జరిగి, రాళ్ల దాడులు జరిగి, ఈవెన్ పహల్గామ్ లాంటి సంఘటనలు క్రియేట్ చేసి, లేదా పుల్వామా, పఠాన్‌కోట్ లాంటి ఇన్సిడెంట్స్‌లో మన సైన్యమే ప్రాణాలు కోల్పోతే, అప్పుడు మనం వెళ్లి అవతల సర్జికల్ స్ట్రైక్ చేస్తే, లేదా మనం నిలదీస్తే, అది కాశ్మీరీ స్వతంత్ర సమరయోధుల పోరాటం, కాశ్మీర్‌కి సంబంధించినటువంటి దాన్ని పాకిస్తాన్ అంటే, దాన్నే నమ్ముతా చప్పట్లు కొడతా భారతదేశాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేటటువంటి అంతర్జాతీయ మీడియా, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి నుంచి అమెరికా వీళ్ళందరూ నోట్లో ఏం పెట్టుకున్నారు ఇప్పుడు? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో తాజాగా జరిగింది ఏదైతే అమానుషమైనటువంటి చర్య, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ నిర్వహించినట్టు లాగ్ మార్చ్ మీద నిన్న రాక్షసకాండ నిర్వహించింది. సైన్యం వరుసబెట్టి కాల్పులు జరిపింది. ఒక్క రోజులో 20 మంది చనిపోయారు, వందల మంది ప్రజలు గాయపడ్డారు, చెదరగొట్టేశారు. ఇక్కడ ఏ చావులు లేకపోయినా విద్యార్థి ఉద్యమానికి ప్రపంచవ్యాప్త హడావిడి చేస్తున్నారు. ఏ చావులు లేకపోయినా రైతుల ఉద్యమాన్ని హడావిడి చేస్తున్నారు. బట్ పాకిస్తాన్లో అంత అరాచకం జరుగుతుంటే నోరు మీద పట్టలేదు వరల్డ్.